కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గత 3 సంవత్సరాలుగా గౌస్ బేగం పెద్ద కొడుకు వల్ల నాన్నకు సంబంధించిన ఇంట్లో ఉండడం జరుగుతోందని పెద్ద కొడుకు ఇర్ఫాన్ అన్నారు. మా తమ్ముడు ఇమ్రాన్ కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి నిన్నటి నుండి నా భార్య పిల్లలను మా ఇంట్లోనే ఉన్నారని, కొంతమంది ఎస్సీ ఎస్టీ సంబంధించిన మహిళలను మా తమ్ముడు ఇమ్రాన్ తీసుకొచ్చి నా భార్యను నా పిల్లలను చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అవసరమైతే మా భార్య పైన పెట్రోల్ పోసి చంపేస్తామని బెదిరిస్తూ రాత్రి మొత్తం మా ఇంట్లోనే ఉన్నారని, దీనికి ముఖ్య కారకుడు వారికి అండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆ వ్యక్తి వచ్చి మా ఇంటి యొక్క సమస్య పరిష్కారం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అతని యొక్క అండదండలతోటి ఇదంతా జరుగుతోందని, ఇప్పటికైనా వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వచ్చి మా యొక్క అన్నదమ్ములకు తల్లికి సంబంధించిన ఆస్తి విషయాన్ని పూర్తిగా క్లియర్ చేయాలని, లేకపోతే నేను మా ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పేరు పైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరేమన్నా ఉందండి వచ్చినామా మేము మరికి మీరు వచ్చినామా అక్కడ ఇస్తున్నాడా మరి గారిని మాట్లాడుతారు. ఆయన అయితే పెద్ద మనిషి రాడు ఇళ్ళకి, ఇటువంటి చిల్లర దాంట్లోకి రాడు. మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నటి నుంచి నయీం సార్ అని చెప్తున్నారు. ఆ నయీం సార్ ఎవరో నాకు తెలియదు. దయచేసి మీరు ఉండాలి ఇక్కడ ఉండి ఆ నయీం ఎవరు వస్తారు, మరి నయీం ఎందుకు వస్తున్నాడు, మరి వాళ్ళు నయీంని చూసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నాకు తెలియాలి. ఇంతకు ముందు కూడా ఇదే పంచాయతీ జరిగింది. మొత్తం రౌడీలను తీసుకొచ్చి రాత్రి నుంచి మీరు ఒకసారి లోపలికి వస్తే డోర్లు వలగొట్టింది కూడా చూపిస్తా. ఆ కెమెరాను ధ్వంసం చేసినారు. ఏమన్నా అంటే నయీం అంటున్నారు. మరి ఆ నయీం ఎవరు, ఎందుకున్నాడు నయీం వాళ్ళ వెనకాల, మరి ఎవరా నయీము? మరి నా ప్రాపర్టీ మ్యాటర్లో మా అయ్య సంపాదించలేడా, మరి చెప్పురు. మరి మా అయ్య సంపాదించలేదు, నయీం సంపాదించిండు. మరి ఆ నయీం ఎవరు సార్ నాకైతే తెలియదు. దయచేసి నేను అడుగుతున్నా, నయీం గారు ఎవరో రావాలి ఇక్కడికి వచ్చి సెట్ చేయాలని అడుగుతున్నా. కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెంకటరమారెడ్డి గారికి కూడా చెప్తున్నా, మా గౌరవనీయులు షబీర్ అలీ గారు కూడా చెప్తున్నా, ఆ నయీం అని అంటున్నారు ఎవరో, ఆ నయీం సార్ ఇక్కడికి రావాలా, ఆయన కాళ్ళు మొక్తా సార్, మీరు కొనిస్తే మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా. మరి మా నాన్నగారు అయితే మాత్రం మరి మీరు ఎందుకు ఇట్లా అంటారు అన్నది తెలియాలి నాకు. రాత్రి ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి నా డోర్లు ధ్వంసం చేసినారు. ఆ వీడియోలు కూడా మీరు చూసుకోండి. సీసీ కెమెరాలు పలగొట్టేసినారు. రాత్రి అంతా పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ కెమెరాను ధ్వంసం చేయలేరు కాబట్టి ఇందులో మీకు ఫుటేజ్ తీసి చూపిస్తా. మరి నయీం 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 ఒక్కటే నడుస్తుంది, నయీం అట. మరి నయీం మరదలట, ఆమె నయీం కొడకట వీడు. మరి నాకు తెలియదు ఎవరో, వాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళిద్దరిని కవర్ చేయండి మీరు. ఈ ఇల్లు నయీందంట. ఆ నయీం గారు ఎవరో నాకు రావాలి ఇక్కడికి, దయచేసి నాకు న్యాయం చేయాలి. ఆ నయీం గారు ఎవరు వచ్చిన తెలుసా ఇక్కడ? అరే కేక్ సోనే కి ఏనే తో చెప్పిండా, షబీర్ భాయ్ చెప్పిండా, మేము ఒక న్యాయం నా ఇల్లుని వదిలి నేను వెళ్ళిపోను సార్. పోలీసులు వచ్చి చెప్పారు సార్, మేము సీఎం గారికి పోయినాం, ప్రజావానికి పోయినాం. ఏమన్నారు, అమ్మా నీ ఇంటి డాక్యుమెంట్లు ఉంటే మాకు చూపెట్టంటే డాక్యుమెంట్ చూపెడితే నీ ఇంట్లోకి నువ్వు అమ్మా